నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి అనేక మంది నిరీక్షణ లేనటువంటి వారికి, ధైర్యాన్ని కోల్పోయినటువంటి వారిని బలపరచడానికి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క 143వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన తండ్రి, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మా నష్టాల్లో, కష్టాల్లో, మా కుటుంబాలలో, అలానే వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి కుటుంబాల్లో ఎల్లప్పుడూ నీ యొక్క అనుగ్రహాన్ని, నీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచుచు నడిపిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. మీ దాసుల్ని, నీ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకు, బలపరచుట కొరకు నీ ఆత్మ ద్వారా మీరే బలపరిచి వాడుకొని నీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 143వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. బేసిక్గా 143వ కీర్తనలో దావీదు అనేటువంటి ఆ భక్తుడు సౌలు చేత తరుముబడుచున్నటువంటి కాలంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ అతడు కొన్ని విన్నపాలు ఇందులో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఫిర్యాదులు కాదు, కానీ దేవుని దగ్గర నుంచి తాను పొందుకునేటువంటి సహాయం కొరకు తాను చేస్తున్నటువంటి ప్రార్థనగా మనం భావించవచ్చు. సో నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేని ఎడల మీరు వాక్యాన్ని వినవచ్చు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేము. నీ సేవకునితో వ్యాజ్యం ఆడకుము. సజీవులలో ఒకడు నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందును. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతులు పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపున నా మనసు నేను నీకెత్తుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగు చోచి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయము. సో దావీదు చాలా కష్టంలో ఉన్నట్లుగా, తన యొక్క విపత్తులో, బాధలో ఉన్నట్లుగా ఈ కీర్తనను రచించుతున్నటువంటి సమయంలో తనకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతాయి. చాలామంది అంటారు కదా, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారికి ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా అని ప్రశ్నించేటువంటి వారు లేకపోలేదు. ప్రియ సహోదరులారా, కానీ యేసు ప్రభు అన్నాడు, పచ్చి మ్రానుకి ఇలాగ చేసినట్లయితే మానుకు ఎలాగ చేయగలరు అంటే, నన్నే ఇలాగా ఈ లోకంలో హింసిస్తూ, బాధిస్తూ, మరి అనరాని మాటలతో యేసుక్రీస్తుని హింసించినప్పుడు యెరూషలేము కుమార్తెలతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నన్నే ఈ విధంగా ఈ ప్రజలు హింసిస్తూ, బాధిస్తూ, నన్ను మరి టార్చర్ చేస్తూ ఉన్నప్పుడు మరి నన్ను వెంబడించే విశ్వాసులను వారు ఎలా వదిలిపెడతారు అన్నట్లుగా యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ 7 విషయాల్లో తన యొక్క బాధను యేసు ప్రభువు దేవునికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 143వ కీర్తనలో ఉన్న 12 వచనాల్లో తన యొక్క సమస్యను 7 విధాలుగా దేవునికి తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా ఎదురయ్యే ప్రతి సమస్యల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నికల్ వరల్డ్లో ప్రతి ఒక్కరు కూడాను సమస్యల్లో కూడా పెడుతున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే దేవునిని ఆశ్రయించినటువంటి వారికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా,
వీ కెన్ కమ్ టు ద గ్రేస్ ఆఫ్ థ్రోన్. ఆయన కృపా సింహాసనము దగ్గరికి మనం ధైర్యంగా రావచ్చు. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. హీ దట్ కమ్స్ టు మీ షాల్ నాట్ కాస్ట్ అవే. సో ఇక్కడ 7 విధాలుగా తండ్రి దేవుని యొక్క కృపను వేడుకుంటున్నాడు. అలానే మనం కూడా ఆయన కృపను వేడుకోవటానికి ఏమాత్రం సంశయించొద్దు సహోదరి సహోదరులారా. నేను అనేటువంటి మాట తన యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యను గురించి తెలియచేస్తూ ఉన్నది. అతడు 5వ వచనంలో ఇలా చెప్తున్నాడు, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచు ఉన్నాను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను అనగా తను ఈ లోకంలో జీవించిన కాలంలో ఎలాంటి శ్రమలలో ప్రభు తనకు సహాయం చేశాడో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని మరి ధైర్యంగా తాను దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు. సహజంగా విశ్వాసుల యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడాను దేవుని మీద ఆధారపడి వారి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. అది కుటుంబ సమస్య అయినా, ఆర్థికంగా వారు ఎదగలేని స్థితి అయినా సరే వారు దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటారు. కాబట్టి వారి విశ్వాస జీవితంలో అనగా వారు ఒక 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, లేకపోతే 20-30 సంవత్సరాల క్రితం క్రీస్తును అంగీకరించినటువంటి వారిగా ఉన్నట్లయితే వారికి ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో ప్రభు వారికి ఎలా సహాయం చేశాడు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని మరి ధైర్యంగా వారి విశ్వాసాన్ని క్రీస్తు మీద ఉంచి ముందుకు సాగవచ్చు. సో ఇది ప్రతి విశ్వాస జీవితంలో ఉండవలసినటువంటి ఒక అనుభవం. మరి హిజ్కియా అనేటువంటి భక్తుడు తన మరణకాలం సమీపించినప్పుడు తను ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, దేవా, నేను పూర్వకాలంలో నేను నిన్ను ఎలాగ సేవించానో అవి జ్ఞాపకం చేసుకొని నీ దాసునికి మరల ఆయుష్ను పొడిగించు అని తాను గోడవైపు తిరిగి కన్నీరు విడుచుచు ప్రార్థించాడంట. ఆ ప్రార్థన దేవుడు విని తనకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడంట. కాబట్టి మన దేవుడు మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు ఎలా సహాయం చేశాడో ఆ విధంగా మరలా మనం ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవచ్చు. సో 5వ వచనంలో తాను చెప్పినట్లుగా నెంబర్ 1 ఏమంటున్నాడంటే, పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను, నీ క్రియలను ధ్యానించుచు ఉన్నాను, నీ చేతుల పని యోచించుచు ఉన్నాను. హౌ మార్వలస్ యువర్ వర్క్స్ ఆర్. నీ యొక్క కార్యములు ఎంత అద్భుతమైనటువంటివి. ఐఎమ్ మెడిటేటింగ్ ఆన్ దెమ్. నేను వాటిని ధ్యానించుచు ఉన్నాను. చూడండి, అతని ఇన్వాల్వ్మెంట్ దేవుని యొక్క క్రియలలో, దేవుని కార్యాలలో ఎంతగా ఉన్నదో ప్రియ సహోదరి సహోదరులారా మనము ఇక్కడ గమనించుచు ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడాను ఇలాంటి అనుభవాలతో మనం ముందుకు సాగవచ్చు. సో 143వ కీర్తన ఒకవైపున తన యొక్క హృదయ భారాన్ని తెలియచేస్తూ, రెండవ వైపున తనకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో తాను పొందబోయేటువంటి ఆ సహాయాన్ని కూడాను తాను ధైర్యంగా ఇక్కడ ఫేస్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. రెండవది అదే వచనంలో ఆయన అంటున్నాడు కదా, నేను ధ్యానించుచూ ఉన్నాను. చాలామంది దేవుని కార్యాలను ధ్యానించటానికి బదులుగా వారి సమస్యలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే వారి సమస్యలను గురించి ఆలోచిస్తూ ఉంటారు, భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు, వర్తమానంలోనే వారు అంటే గతంలోనే వాళ్ళు ఉండిపోతూ ఉంటారు, భవిష్యత్తులోనికి వాళ్ళు రారు. కాబట్టి ధ్యానం అనేటువంటిది ఒక క్రైస్తవునికి చాలా ముఖ్యమైనటువంటిది. అయితే దేని గురించి మనం ధ్యానించాలి? బైబిల్ చెప్తా ఉంది కదా, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి ఖ్యాతి కలిగినటువంటివో, ఏటికి విలువ ఉన్నదో వాటిని గురించి ధ్యానం చేయండి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు తన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్తాడు. భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించుచూ ఉన్నాను అంటాడు. 27వ కీర్తనలో యెహోవా సన్నిధిలో ఆయన ప్రసన్నత చూడవలనని నేను ఆశించుచూ ఉన్నాను. సో హీ వాంట్ టు మెడిటేట్ గాడ్స్ వండర్ఫుల్ వర్క్స్. ఇది పరిశుద్ధులైనటువంటి వారి యొక్క ఆలోచనగా మనం చూస్తాం. ఎందుకంటే దావీదు పరిశుద్ధుడు, అందుకనే తన యొక్క పరిశుద్ధమైనటువంటి అనుభవాలను ఇక్కడ మనకు రాస్తూ ఈనాటి ప్రపంచంలో, ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది వారు లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానిస్తూ వారి ఆధ్యాత్మిక జీవితంలో హీనమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారు. కాబట్టి మనము ధ్యానించవలసింది ఏంటంటే దేవుని యొక్క పరాక్రమ కార్యములను మనం ధ్యానించినట్లయితే
దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మన సమస్యల్లో నుంచి మనం చాలా తొందరగా చక్కగా బయటికి రాగలం. మూడవదిగా మనం చూసినట్లయితే 5వ వచనంలోనే 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. నేను నీ చేతి పనులను యోచించుచూ ఉన్నాను. అనగా ధ్యానించటం వేరు, యోచించటం వేరు. ఇంకా డీప్ మెడిటేషన్ని యోచించుచూ ఉన్నాను, ఆలోచించుచూ ఉన్నాను అంటే యోచించేటువంటి విశ్వాసిగా మనం ఉండాలండి. అంటే మనం దేవుని యొక్క సంగతులను మనం మనసులో ఉంచుకొని దాని ప్రకారం మన యొక్క సమస్యల నుంచి బయటికి రావటానికి దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవచ్చు. 6వ వచనంలో మనం చూసినట్లయితే నీ తట్టు నా చేతులు చాపుచూ ఉన్నాను. అంటే దేవుని వైపు తన యొక్క చేతులు చాపేటువంటి విశ్వాసిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు దేవుని వైపు తమ చేతులు చాపుతారంటే ప్రార్థించేటువంటి విశ్వాసులు లేదా యాచించేటువంటి విశ్వాసులు, ఆయన సహాయాన్ని కోరేటువంటి వారు. ఇట్స్ లైక్ బెగ్గింగ్. అంటే యాచన అనే మాటకు అర్థం ఏంటంటే అడుక్కోవటం అని అచ్చ తెలుగులో చెప్పవచ్చు. ఇక్కడ దావీదు తన పరిస్థితులన్నిటిలో అంటే తాను సౌలు చేత తరంబడుచున్నాడని చెప్పబడిన రీతిగా తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల యొక్క బారి నుంచి తాను బయటపడటానికి దేవుని యొక్క సహాయాన్ని ఎలా అర్థిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దానిని తాను మరి చేతులెత్తి యాచించుచూ ఉన్నాడు. అంటే నా చేతులెత్తి నీ వైపు నీ సహాయాన్ని కోరుతున్నాను ప్రభువా, ఐ లిఫ్ట్ అప్ మై హ్యాండ్స్ టువర్డ్స్ యూ అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే తమ చేతులు రెండు కూడాను ఆకాశము వైపు అనగా పరలోకంలో ఉన్నటువంటి దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. కనుక దావీదు యొక్క అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే నా చేతులు నీ వైపు చాపుచున్నాను, నేను ఒక భిక్షాటకుడు వలె నీ వైపు నా చేతులు చాపుచున్నాను అన్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. సో కష్ట సమయంలో దావీదు వలె మనం కూడా మన రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. అలానే 1 తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలా చెప్తాడు. 2వ అధ్యాయము 8వ వచనం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ చేతులెత్తి లిఫ్టింగ్ ద హోలీ హ్యాండ్స్ టువర్డ్స్ గాడ్ అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి స్థలమందు కూడా ప్రతి వ్యక్తి కూడాను క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యల్లో కృంగిపోయినటువంటి వారిగా కాకుండా వారు ఏం చేయాలంటే తమ చేతులెత్తి ప్రార్థించాలి. అందుకని 143వ కీర్తనలో దావీదు నన్ను జ్ఞాపకం చేసుకునుము, 2వది నేను ధ్యానించుచున్నాను, 3 నేను యోచించుచున్నాను నీ కార్యములు, 4వది ఏంటంటే నా చేతులు నీ వైపు చాపుతూ ఉన్నాను అన్నాడు. 8వ వచనంలో కూడా తన యొక్క డిపెండెన్సీ తన యొక్క దేవుని మీద ఎలాగ ఆధారపడి ఉన్నాడో మనం అక్కడ తేటగా చూస్తున్నాం. 8వ వచనం నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ అన్నాడండి. ప్రియ సోదరి సోదరులారా యేసుక్రీస్తునందు విశ్వాసము ఒక వ్యక్తిని ఎలాంటి అధమ స్థితిలో ఉన్నా సరే వారిని పైకి లేవనెత్తగలదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నా మీద నీకు విశ్వాసం ఉన్నదా. తిమయి కుమారుడైనటువంటి భర్తిమయ్యను గురించి యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను నీకు కంటి చూపును ఇవ్వగలనని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. అవును ప్రభు నేను నమ్ముతున్నాను అన్నాడు. నీ విశ్వాసమే నీకు కనుదృష్టిని ప్రసాదించును అన్నాడు. వెంటనే అతడు దిగ్గున లేచి తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తన చేతిలో ఉన్నటువంటి ఆ బెగ్గింగ్ బౌల్ని ఇసిరివేసి యేసుక్రీస్తుని వెంబడించాడట. సో ఇక్కడ
యేసు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నీ సమస్య, అది ఆధ్యాత్మికమైనదైనా భౌతికమైనదైనా లేకపోతే అది నీ యొక్క జీవితాన్ని కృంగదీసేటువంటి సమస్య ఏదైనా కావచ్చు, కానీ నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఈరోజున మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు దేని మీద విశ్వాసం ఉంచుతారు? కోర్టు మీద, లేదా లాయర్స్ మీద, వారికున్న డబ్బు మీద, వారికి ఉన్నటువంటి పరపతుల మీద, వారికి ఉన్నటువంటి మెంబర్షిప్ మీద, అది సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్కడైనా వారికి ఉన్న పలుకుబడి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారండి. కానీ ప్యూర్గా దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఇదిగో దావీదు వలె వారి సమస్యల నుంచి బయటికి రాగలరు అని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మనం తెలుసుకుంటున్నాం. సో నేను నమ్మిక ఉంచి ఉన్నాను. 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. మరి అతను ఎంత నమ్మిక ఇచ్చాడో మనం తెలుసు కదా. గొల్యాతుని ఎదుర్కొనేటప్పుడు దావీదు జీవము కలిగినటువంటి యెహోవా నామంలో నీ మీదకి వస్తున్నానని చెప్పి 6 మూరల జానెడు గొల్యాతు లాంటి సూర్యుడిని కేవలం ఒక చిన్న రాయితోటి హతమార్చాడు కదండి. సో దట్ ఈస్ ద ట్రస్ట్ ఇన్ గాడ్. బైబిల్లో ఏమందంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు శూర కార్యాలు చేస్తారు, బలమైన కార్యాలు వాళ్ళు చేసేటువంటి వారిగా ఉన్నారు అని మనం చూడగలం. యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యెహోవా నామము బలమైన దుర్గమట, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడట. యెహోవా నామము బలమైన దుర్గము. ఆ బలమైనటువంటి దుర్గాన్ని కలిగినటువంటి మనము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 144వ కీర్తనలో మొదటి వచనంలో మనం ఆ మాట చూస్తాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవాను నేను సన్నుతించబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అన్నాడు. సో దేవుణ్ణి నమ్మినటువంటి వారికి దేవుడే తన బలాన్ని ఇస్తాడండి. పౌలు భక్తుడు చెప్తాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుడను. వెన్ ఎవర్ ఐ ఆమ్ వీక్ దెన్ ఓన్లీ ఐ ఆమ్ స్ట్రాంగ్ అంటాడు. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తం చేయగలను. సో 143వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు యొక్క నమ్మిక తన పరిస్థితులన్నిటిలో కూడాను ఈ లోకంలో అతన్ని విజయవంతుడిగా ముందుకు నడిపించాడు. 8వ వచనంలో మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొని చున్నాను. ఐ లిఫ్ట్ అప్ మై సోల్ టువర్డ్స్ యూ అన్నాడు. నా మనస్సును నీ వైపు ఎత్తుకొని ఉన్నాను అన్నాడు. చూసారా, యేసు వైపు చూసేటువంటి వారి యొక్క మనస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత ప్లజెంట్గా ఉంటుంది. కొండల వైపు కన్నులెత్తినటువంటి దావీదుకి యేసు యొక్క హస్తాల వైపు చూడగలిగేటువంటి మనస్సును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున ఏదో అరకొర భక్తితో కొంతమంది యేసుక్రీస్తుని వెంబడించి చివరికి వారి సమస్యల్లో వెళ్ళిపోయేటువంటి వారిని ఎక్కువగా మనం చూస్తున్నాం. కానీ మరణం వరకు ఆయన యందు విశ్వాసంతో సాగేటువంటి వారు బహు కొద్దిమందే కదా. కానీ ఆ కొద్ది మందిలో ఉండటానికి ఈ కార్యక్రమం ద్వారా ఒక తీర్మానం తీసుకోవాలని నేను ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సో టు హూమ్ సైడ్ యు ఆర్ లిఫ్టింగ్ యువర్ సోల్. నీ ఆత్మను ఎవరి వైపు ఎత్తుచూ ఉన్నావు? ఎవరైతే యేసు వైపు తమ యొక్క మనస్సును ఎత్తుకుంటారో, టు లిఫ్ట్ అవర్ సోల్. 14వ జాన్ చాప్టర్ 14 ఫస్ట్ వర్స్లో అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడాడండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వాడు సో సహజంగా కొన్ని ట్రబుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నా సరే వాళ్ళలో ఉండేటువంటి విశ్వాసం చాలా గొప్పదిగా ఉంటుంది. యోబు భక్తుడు తాను శ్రమలో కృంగిపోయినప్పుడు తన స్నేహితులు వచ్చి తనను శోధిస్తూ అనేక రకాలుగా తనని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు తాను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ను మనం చూస్తే మనం కూడా నిజంగా ఇలాంటి విశ్వాసాన్ని మీరు కానీ నేను కానీ శ్రమల్లో మనం సంపాదించుకోవాలి అని మనం చూస్తూ ఉన్నాం. 23 యోబు గ్రంథము 11వ వచనం, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఐ టుక్ యువర్ వర్డ్ మోర్ దాన్ మై ఓన్ థాట్స్.
నా సొంత ఆలోచనల కంటే నీ వాక్యమును లేదా నీ నోటి మాటలను నేను గొప్పగా ఎంచాడట. సో అందుకనే యోబు తన జీవితంలో అటు ఇటు తిరగక నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుస్తారో అనగా ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, ఆ వాక్యం ప్రకారం అటు ఇటు తిరగక ఆయన మార్గమును నేను అనుసరించాను. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడండి. అనుసరించబోతున్నాను అనలేదు, కానీ అనుసరించాను అన్నాడు. అందుకనే తనకు వచ్చిన శ్రమల్లో తన భార్య తను నిందించిన తనకున్న సమస్తాన్ని, తనకున్నటువంటి వంశావళి మొత్తం పోయారు. అంటే తనకు 7 కుమారులు 3 కుమార్తెలు పోయారు. అయినా కానీ తాను దేవుని యందు ఉన్నటువంటి నమ్మిక ఎంత గొప్పదో చూడండి. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదున పౌలు అంటే యోబు అంటాడు కదా ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన యందే విశ్వాసం ఉంచుతాను, నేను ఆయన్నే నమ్ముతాను. ఏమండి, ఆయన చంపేవాళ్ళని ఎవరైనా నమ్ముతారా? మనల్ని ఎవరైనా చంపటానికి కత్తి తీసుకుని వస్తే వాళ్ళని మనం నమ్ముతామా? కానీ దేవుడు ఆ పని చేయడు కదా. కానీ జరిగిన విషయాలను గురించి తను ఆలోచించినట్లయితే తనకున్న ఆస్తి పోయింది, తనకున్నటువంటి సంపద పోయింది, తనకున్నటువంటి అన్నిటికంటే ముఖ్యము గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానాలు పోయారు. అయినా సరే ఇంత చంపినా సరే దేవుడు నేను ఆయన్నే నమ్ముతాను అన్నాడంటే ఎంత అపారమైనటువంటి నమ్మకం అండి. కాబట్టి దావీదు ఇక్కడ 143వ కీర్తనలో నేను నా చేతులు లేదా నా హృదయాన్ని ఆయన వైపే నేను ఎత్తుచున్నాను అన్నాడు. చివరిగా 7వ విషయాన్ని మనం చూసినట్లయితే 143 సామ్లో నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను అంటే ఎవరైనా సరే తనను వెంటబడి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే 9వ వచనం యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము. సో ఇక్కడ బిగినింగ్ నుంచి మనం చూసినట్లయితే ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనను ధ్యానించుకుంటూ ఉన్నాడు శ్రమల్లో. అలానే ఆయన యోచించుకుంటాడు ఒక విశ్వాసిగా తన జీవితంలో ఎలా ముందుకు వేయాలి అని. ఆయన యొక్క చేతులు ఆయన వైపు చాచి ఆయనను మరి వేడుకుంటున్నాడు, క్షమాభిక్షను కోరుకుంటున్నాడు, యాచిస్తున్నాడు, నమ్మిక ఉంచాడు. 8వ వచనంలో ఆయన వైపు తన చేతులు చాచి తన మనసును పైకెత్తుకున్నాడటండి. తర్వాత ఇప్పుడు శత్రువు తనకు చాలా దగ్గరగా వచ్చేసాడు, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అయితే ఇప్పుడు అంటున్నాడు కదా, ఐ టేక్ మై షెల్టర్ ఇన్ యూ అంటే నీలో నా యొక్క ఆశ్రయాన్ని నేను తీసుకుంటాను, నీలోనికి నేను వస్తాను. యు ఆర్ మై షెల్టర్, నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ అండి, ఎంత గొప్ప విశ్వాసమో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే శత్రువు దూరంగా ఉన్నప్పుడు తను రాసినటువంటి మాటలు చాలా దగ్గరకు వచ్చి తనను చంపే పరిస్థితుల్లోనికి తన జీవితాన్ని సమాధి చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, చివరగా ఒక కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఎవరైనా తన కుమారుని కొడుతూ ఉంటే చిన్న బిడ్డను వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి తోడ మీద కూర్చొని నా తండ్రి ఉన్నాడని చెప్పి సంతోషంగా ఉంటాడు. శత్రువు దూరం నుండి చూసి ఎలా పారిపోతాడో అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, మరి ఇలాంటి పరిస్థితుల మధ్య నీకు ధైర్యాన్ని కలిగించడానికి దేవుడు ఈ సందేశం ద్వారా మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు, దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికించబడి వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసుక్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచు కొనిపోవచ్చు ఉన్నాము. 16వ వచనం కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే
ఎటుపోయినా శ్రమలు, శత్రువు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు శత్రువు దగ్గరకు వచ్చాడు, మమ్మల్ని కొట్టాడు, మేము కింద పడిపోయాము, అపాయంలో ఉన్నాము. కానీ తప్పించుకోవటానికి దేవుడు మాకు ఒక ద్వారాన్ని తెరిచాడు. అపాయంలో ఉన్నను ఉపాయము లేని వారము కాదు. అద్భుతమైనటువంటి విశ్వాసం. సో 143వ కీర్తనలో దావీదు కూడా అదే రేంజ్లో తన యొక్క విశ్వాసాన్ని దేవుని వైపు, దేవుని యందు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ 7 అనుభవాలు ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, నిజమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రియులు విశ్వాసంలో మా అందరి జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలు, ఇదిగో దావీదు వలె ఇలాంటి అనుభవాలు కలిగి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి సమస్యను, అది ఆధ్యాత్మికంగా మమ్మల్ని కృంగదీసే సమస్యల్లో క్రీస్తు వైపు చూస్తూ మా హృదయాలను ఆయన వైపు ఎత్తుకుంటూ ఆయన యందే నమ్మిక ఉంచి ముందుకు సాగేవారిగా సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకనూ యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, మీ పాపాల విషయం ఆయన దగ్గర పశ్చాత్తాపడి క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు ఆహ్వానించండి. మీ జీవితం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటిలో మీరు విజయాన్ని పొందవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.